నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం ఓయూ క్యాంపస్‌లో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే జస్ట్ ఒక గంట, ఒక అరగంట ముందు ఇక్కడైతే ఎవరైతే మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళొచ్చి ధర్నా చేపట్టడం జరిగింది. అసలు వాళ్ళ ధర్నా ఏంది? ఇప్పుడు నిరుద్యోగులు వచ్చేసరికి వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది మరి. నిరుద్యోగులు వారిని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు మరి ప్రస్తుతం మాట్లాడదాం. ఇక్కడ ఏం జరిగింది అసలు? ఇప్పుడు కొంత నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. చెప్పాలన్నా అంటే ఎందుకు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఈ టైం? అంటే ఇప్పుడు మేము గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నాం. పోస్ట్ పోన్ కోసం న్యాయమైన డిమాండ్ కోసం మేము వచ్చాము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే రాహుల్ గాంధీ సార్ని రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నాను రాహుల్ గాంధీ సార్ని మీరు సిటీ సెంట్రల్ లైబ్రరీలో తీసుకొచ్చారు. అప్పుడు మేము మద్దతు ఇచ్చినాం, మేము సపోర్ట్ చేసినాం. ఆ ధర్నాకు రాహుల్ గాంధీ సార్ సిటీ సెంట్రల్ లైబ్రరీ వచ్చి ధర్నా చేసినాం, పార్టిసిపేట్ చేసిండు. అప్పుడు గ్రూప్ 1 రద్దు చేయాలని అప్పుడు డిమాండ్ చేసినాం. అప్పుడు రద్దు అయింది, ఎగ్జామ్ అనేది రద్దు అయింది అప్పుడు. అంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే గ్రూప్ 2 అనేది ఇప్పుడు డిఎస్సి 16 నుంచి డిఎస్సి ఎగ్జామ్ ఉంది. డిఎస్సి ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడు మాకు డిఎస్సి ఎగ్జామ్ టైంలోనే గ్రూప్ 2 ఎగ్జామ్ మాకు ఒక్కొక్క రోజు వ్యవధిలోనే మాకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. అంటే ఇప్పుడు నాకు డిఎస్సిలో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది. అంటే ఒక్క రోజు తేడాలో గ్రూప్ 2 నేను రాయలేను. ఎందుకంటే నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ డిఎస్సి నాకు పోతుంది, డిఎస్సి పోతుంది. ఎందుకంటే మాకు న్యాయం ఉన్న డిమాండ్ ఏంటంటే గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్లో ఉంది. ఆ గ్రూప్ 3 ఎగ్జామ్ టైంలోనే పోస్టులు పెంచకపోయినా, గ్రూప్ 2 అనేది పోస్టులు పెంచకపోయినా ఈ గ్రూప్ 2 అనేది ఆగస్టు 7 జరుగుతుంది కదా. గ్రూప్ 2 ఆగస్టు కాస్త అదే గ్రూప్ 3 టైంలోనే వేయండి. గ్రూప్ 3 నవంబర్లో అయినా ఒక 10 days గ్యాప్, డిసెంబర్లో ఫస్ట్ వీక్లో అయినా వేస్తే మాకు గ్రూప్ 3-2 అనేది మేము రాసుకుంటాం. ఈ రోజు ఓయూకి వచ్చి మరి ఇది కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టడం ఏంది? ఎట్లా చూడాలి? మాకు సపోర్ట్ చేయాలని ఈ దయాకర్ అన్న పిలిచిండు. మాకు పిలిచిండు. మేము వస్తాం, మీ గ్రూప్ 2 మీకు న్యాయబద్ధమైన డిమాండ్ మీరు చేయండి, మీకోసం మేము వస్తాం, మేము ఆ ఎగ్జామ్ గురించి మీరు మాట్లాడండి అని మాకు మార్నింగ్ పిలిచిండు. రిప్రజెంట్ ఇద్దామని మేము తీసుకొచ్చినాం, పేపర్లు కూడా తీసుకొచ్చినాం రిప్రజెంట్ ఇద్దామని గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం. అయితే మేము వస్తే ఇక్కడ అతనే మాట్లాడిండు, దయాకర్ అన్న మాట్లాడిండు. అతను మాట్లాడి ఇటు ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ కాదు, దీన్ని విద్యార్థులను నిరుద్యోగులను ఉసిగొలుపుతున్నది కేటీఆర్ అని, బీఆర్ఎస్ అని, బీజేపీ అని చెప్పేసి నన్నే అరెస్ట్ చేయండి అని డైరెక్ట్ వచ్చి పోలీసుల ముందు లొంగేసి అతనే లొంగిపోయాడు. ప్రత్యక్ష సాక్షి నేను నన్ను పట్టుకోండి అని పోలీసులను బలవంతంగా పోలీసులతో అరెస్ట్ చేయించి నన్ను అరెస్ట్ చేయండి అని పట్టుకొని నేను డిస్ట్రిక్ట్ మధ్య కాళ్ళ పెడతా అని పోయి అరెస్ట్ చేయమని వెంబడి అరెస్ట్ చేయించారు. అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, మాట్లాడుతూ మరి వాళ్ళ మాట్లాడాలి కానీ ఎక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి ఆయన? అదే అన్న, మాకు అర్థం కాలేదు. పెద్ద ఏదో సీన్ జరిగింది, అసలు బాహుబలి రేంజ్ లో సీన్ జరిగింది. సడన్ గా పోలీసులు వచ్చి పట్టుకోవడం, ఇతను పట్టుకోలేదు. యాక్చువల్గా దయాకరాన్ని అసలు ముట్టుకోలేదు పోలీసులు. మీరేం చూస్తున్నారు, నన్ను కూడా పట్టుకోండి అన్నాడు. ఏం జరుగుతుంది అసలు? మేము ప్రత్యక్ష సాక్షిలోము, ఏం జరుగుతుంది? మమ్మల్ని కూడా పట్టుకో, నన్ను వదిలే బాగుండదని అతను 4 పోలీసులు పట్టించుకున్నారు, ఎక్కి వెళ్ళిపోయారు. మేము రిప్రజెంట్ తీసుకొచ్చేలోగా ఎట్టాగో మేము గ్యాదర్ అవుతున్నాము, అతన్ని ముట్టడి చేస్తాం అనే ఆలోచనలో ముందుగా వెళ్ళిపోయాం. అసలు ఎందుకు వచ్చి ధర్నా చేసినట్టు ఇక్కడ మరి నిరసన దేనికి సంబంధించి నిరసన? అసలు మాకు ఫోన్ చేసిండు, అంటే రండి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రండి అన్న చేసిండు, అన్న తరపున వెళ్దాము గవర్నమెంట్ కి. మేము ఇప్పుడు కూడా బరాబర్ చెప్తున్నాం, గవర్నమెంట్ ఎగనెస్ట్ కాదు. ఆయన పిలిస్తే రిప్రజెంట్ చేయడానికి జిరాక్స్ అన్ని తీసుకొచ్చేలోగా, ఏదో చేసేలోగా అతను బరాబర్ ప్లాన్ తో వెళ్ళిపోయాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామా మా ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పుకోవడానికి, దేనికి నిరసన అది? అంటే మేము ఎక్కువ నిరుద్యోగులకు అండగా ఉన్నాము, నిలబడ్డాము, మా ప్రజాపాలన కనపడుతుంది మీకు అని చెప్పుకోవడానికి వచ్చిందా, లేకపోతే ఏంది? కాదన్నా, మరి నాకు తెలియక అడుగుతాను. నిరుద్యోగుల ఇబ్బందితోనే గత ప్రభుత్వం ఓడిపోయింది, అది బరాబర్ తెలుసు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ నిరుద్యోగులు ఓడించారన్నారు. వాళ్లే ఒప్పుకున్నప్పుడు ఇంకా వాళ్ళ మీద ఏడిస్తారు ఎందుకు? ఇప్పుడు నీ చేతిలో కీ ఉంది కదా, నీ చేతిలో రిమోట్ ఉంది కదా, ఇంకా వచ్చి నిరసన తెలిపడం నువ్వు నిరసన కాదు. నువ్వు కావాలంటే ఇప్పటికిప్పుడే నేను సిటీ సెంటర్ లైబ్రరీలో బరాబర్ సిటీ సెంటర్ లైబ్రరీలో ఉంటాను, నీకు కావాలంటే లైబ్రరీ మొత్తం తీసుకొస్తాను రేవంత్ రెడ్డి అన్నతో కలిపి. బరాబర్ రాకపోతే ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, బరాబరు రేవంత్ రెడ్డి అన్న సాక్షి. ఎందుకంటే నేను ఆ రోజు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో తీసుకొచ్చింది నేనే. బరాబర్ మేము అక్కడే ఉంటాం కాబట్టి బరాబర్ రండి అంటే అందరూ మాట వినొచ్చారు. ఇప్పుడు కూడా 10 సార్లు అంటున్నారు. ఏందన్నా, మనమే పోయాం కదా, రేవంత్ రెడ్డి అని అన్నారు కదా, బిస్వాల్ కమిటీ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది ఎటుపోయి అన్నా అని 10 సార్లు అన్నారు. ఇప్పటికే దాదాపు చుట్టూ మా వాళ్ళే ఉన్నారు. మేము గవర్నమెంట్ కి ఎగనెస్ట్ కాదు, మాకు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి. ఎటాగో డిఎస్సి డేట్ ఇచ్చారు, నాకు డిఎస్సి 31 ఉంది ఎగ్జామ్, సోషల్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్. 5 రోజుల గ్యాప్ లో
గ్రూప్ 2 గ్రూప్ 3 ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా నేను కోచింగ్ తీసుకునేది గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంకా 2 రోజుల గ్యాప్ 3 రోజుల గ్యాప్ లో ఇలా గ్రూప్ 2 రాష్ట్రంలో మీ అంచనా ప్రకారం అసలు మారుతుంది అంటారా డేట్లు? మీ డిమాండ్స్ నెరవేరుతాయా ఇప్పటికైనా? మరి అదే పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. కనీసం దీని గురించి ఎవరు కూడా ఊసి ఎత్తని పరిస్థితి. మరి ఏ మినిస్టర్ కూడా, ఇంకా పైగా చూస్తే పక్క పార్టీ నుంచి లాక్కునే పరిస్థితి తప్పితే ఉన్న మినిస్టర్లు మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఎట్లా చూడాలి? అంటే పక్క పార్టీలు అంటే అంతకుముందు కేసీఆర్ కూడా 63 సార్ల నుంచి 104 స్థానాలు చేసుకుంటూ కవరేజ్ స్థానాలు పెంచుకుంటూ అయినా గద్దె దించాము. నువ్వు 100 కాదు 119 స్థానాలు తీసుకున్నా, ఇంక్లూడింగ్ 119 స్థానాలు కేసీఆర్ కేటీఆర్ ని కలుపుకున్నా ఓటేసేది మేమే, సామాన్యులు నిరుద్యోగులమే. మేమే ఒక 10-20 మందిని మార్చగలము. నీ కార్యకర్తలు ఇది జెండాలు, మీ కార్యకర్తలు బరాబర్. మీకు కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదన్నా. ఎందుకంటే 2019 లాని 2014 కానీ 2014 25% వచ్చింది, 2019లో 29% వచ్చింది, 2023లోనే 39% వచ్చింది. ఎందుకు వచ్చింది? మేమందరూ బస్ యాత్ర చేసాము కాబట్టే వచ్చింది. బస్సు యాత్ర తీసిన వాళ్ళ మీద మేము కూడా బరాబరు యాక్షన్ తీసుకున్నాం. వీళ్ళ రాజకీయం చేయడానికి వచ్చిందా లేకపోతే ఈయన హైలైట్ అవ్వాలా? అప్పుడు ఏంది బరాబరు ఆ దయాకర్ అన్నకు అంటే బలమురు వెంకటకి పదవి దక్కింది, రియాజుకు దక్కింది. ఇంకా నేను అంతకుముందు సీనియర్ కదా నాకు దక్కలేదు అని ఏదో మమ్మల్ని పిలిచిండు, ఏదో హైడ్రామా అయ్యి వెళ్ళిపోయింది. ఏమైనా కావాలంటే పదవి కావాలంటే నువ్వు డైరెక్ట్ రేవంత్ రెడ్డి అన్న దగ్గరపై కాళ్ళు పట్టుకుంటావు, ఏం చేసుకుంటావు, బతిలాడతావు, నీ ఇష్టం. కానీ మాతో అయితే ఆడుకోవద్దు. ఇక చేతులు ఎత్తి మొక్కుతున్నా, మా వెనకాల ఏ రాజకీయ పార్టీలు లేవు, బరాబర్ చెప్తున్నాను. నీకు కావాలంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మేమే మాట్లాడాను. నా ముందు రేవంత్ రెడ్డి అన్న ఉంటాడు, నేనే మాట్లాడాను. అది ఆ వీడియో టెలికాస్ట్ కావాలంటే మాకు ఏ ప్రభుత్వము సపోర్ట్ చేయట్లేదు. బరాబర్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి, డిసెంబర్లో కండక్ట్ చేయండి, మేము గ్రూప్ 1 రాసుకుంటాం.